Hello, good evening, welcome to ARS News Channel. నేడు ఫిబ్రవరి 25 2025 భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 5 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ సూచీలో మహీంద్రా లిమిటెడ్ 3.12% పెరుగుదలతో 2794 రూపాయల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 1.82% పెరిగి 8506 రూపాయల వద్ద స్థిరపడింది. మరియు భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ 1.72% పెరుగుదలతో 1628 రూపాయల వద్ద ముగిసింది. ఇతర లాభపడిన కంపెనీలలో చంబల్ ఫర్ట్, సన్ టీవీ నెట్వర్క్, మ్యాక్స్ హెల్త్ కేర్, భారతీ ఎయిర్టెల్. నష్టపోయిన కంపెనీలలో డాక్టర్ లాల్ పాథ్లాబ్, వరుణ్ బెవరేజెస్, నాల్కో, క్యాన్ ఫీన్ హోమ్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ. నిఫ్టీ సూచీ ప్రస్తుతం 28 సంవత్సరాలలోనే అత్యంత దీర్ఘకాలిక నష్టాల శ్రేణికి చేరువలో ఉంది. ఫిబ్రవరిలో మరో నెలవారీ పడిపోతే 1996 తర్వాత ఇది 5 నెలల పాటు నిరంతర నష్టాలను నమోదు చేసిన మొదటి సందర్భం అవుతుంది. ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఎఫ్ఐఐస్ భారీ అమ్మకాల కారణంగా ఉంది. వీరు అక్టోబర్ 2024 నుండి 2 లక్షల కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. అదనంగా చైనా మార్కెట్ల పునరుద్ధరణతో పెట్టుబడిదారులు తమ దృష్టిని భారతీయ మార్కెట్ల నుండి చైనా వైపు మళ్లిస్తున్నారు. సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఫిబ్రవరి 25 2025 మంగళవారం నాడు కేశోరం ఇండస్ట్రీస్ సంస్థను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో 1:52 షేర్ స్వాప్ నిష్పత్తి షేర్ స్వాప్ రేషియోను ప్రకటించింది. ఈ షేర్ స్వాప్ కేశోరం ఇండస్ట్రీస్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ మధ్య జరిగిన కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ లో భాగంగా అమలు చేయబడుతుంది. కంపెనీ మంగళవారం చేసిన అధికారిక ఫైలింగ్ ప్రకారం ఈ ఒప్పందం మార్చి 2025 అమలులోకి రానుంది. 1:52 అంటే అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క ఒక్క షేర్కు మారుగా కేశోరం ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులకు 52 షేర్లు ఇవ్వబడతాయి. ఈ విలీన ఒప్పందం ప్రకారం కేశోరం ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు తమ షేర్లను అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లతో మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.